ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపించింది అంటే ఇది ఎలాంటి అదృచికం కాదు. ఈ క్షణం మీరు ఈ వీడియో వరకు రావడానికి దైవశక్తి నిశ్శబ్దంగా మిమ్మల్ని నడిపించింది. మేషరాశివారు 2026 సంవత్సరం మీ జీవితంలో సాధారణంగా గడిచే సంవత్సరం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సంవత్సరం. ఇప్పటివరకు మీకు తెలియని నిజాలు బయటపడతాయి. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం మీ కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నిజం మీను బాధపెట్టచ్చు, కానీ అదే నిజం మీ జీవితానికి కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఊహించనంత పెద్ద మార్పులు ఒక్కసారిగా నీ జీవితంలో ప్రవేశిస్తాయి. కొన్ని క్షణాల్లో మీరు ఇలా అనుకుంటారు, ఇది నా జీవితమేనా అని. ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా చూడండి. ఎలాంటి గందరగోళం లేని చోట నిశ్శబ్దంగా కూర్చుని మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ వ్యక్తిగత జీవితం, మీ భవిష్యత్తు, మీ విధికి నేరుగా సంబంధించినది. ఇప్పుడొక ముఖ్యమైన విషయం, మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క క్లిక్ మాకు ప్రోత్సాహం మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతోమంది అవసరంలో ఉన్నవారికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీకు అవసరమని అనిపించిన వారితో షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సహకారం ఈ ఛానల్కు బలం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా చేస్తే ఇలాంటి పవర్ఫుల్ లోతైన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వీడియోలు మీకు ఎప్పుడూ మిస్ కావు. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత కీలకమైన నిజాలు చివరి భాగంలోనే ఉంటాయి. 2026లో మేషరాశి గ్రహస్థితి ప్రభావం జీవితం మలుపు తిరిగే సంవత్సరం. 2026 సంవత్సరం మేషరాశివారికి సాధారణమైన సంవత్సరం కాదు. ఇది కర్మఫలాలు ప్రత్యక్షంగా కనిపించే సంవత్సరం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన ప్రయత్నాలు, త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారతాయి. ఈ సంవత్సరంలో గురుగ్రహం మేషరాశిపై చూపే దృష్టి మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. గురు అనుగ్రహం వల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. శని ప్రభావం ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. శని న్యాయాధిపతి, మీరు గతంలో చేసిన పనులకు తగిన ఫలితం ఇస్తాడు. నిజాయితీగా జీవించిన మేషరాశివారికి శని ఆశీర్వాదంగా మారతాడు. అయితే ఇతరులను మోసం చేసినవారు, మాటలతో గాయపరిచినవారు మాత్రం ఈ సంవత్సరం శని శిక్షను అనుభవించాల్సి వస్తుంది. రాహుకేటు ప్రభావం వల్ల మానసికంగా ఒక రకమైన కలత ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. మీ మనస్సులో ఎవరికీ చెప్పలేని భావాలు తిరుగుతాయి. కాని ఇదే మౌనం మీకు ఆత్మపరిశీలనను నేర్పుతుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు నకిలీవాళ్లు అన్నది స్పష్టంగా అర్థమయ్యే సంవత్సరం ఇదే. 2026లో మేషరాశిలారి జీవితంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ముందుగా ప్లాన్ చేయని విషయాలు కూడా ఒక్కసారిగా జరుగుతాయి. కొన్నిసార్లు భయమేస్తుంది, కాని ఆ భయమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ జీవితంలో నిజం బయటపడే కీలక రోజులు. దాచిన ముఖాలు బహిర్గతము. మేషరాశివారు 2026లో కొన్ని ప్రత్యేకమైన కాలాలున్నాయి. ఆ రోజుల్లో మీ జీవితంలో దాచిన నిజాలు బయటపడతాయి. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మంచే జరుగుతుంది. మార్చి చివరివారం నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ కళ్లను తెరపిస్తుంది. ఇప్పటివరకు మీరు గమనించని చిన్న చిన్న విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. ఎవరు నీకు నిజంగా మంచిని కోరుకుంటున్నారో, ఎవరు స్వార్థంతో దగ్గరగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. జులై నెలలో మరో కీలక దశ ఉంటుంది. ఈ సమయంలో ఒక సంభాషణ, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని సమాచారం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు. మీరు నమ్మలేని నిజం బయటపడుతుంది, కాని అదే నిజం మీకు విముక్తినిస్తుంది. నవంబర్ నెలలో చివరి దశ వస్తుంది. ఈ సమయంలో మీరు పూర్తిగా మారిపోతారు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన అన్నీ మారతాయి. ఇక ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు పట్టించుకోకూడదో మీకే అర్థమవుతుంది. ఇది మేషరాశివారికి ఆత్మబలమిచ్చే కాలం. ఈ నిజాలు బయటపడడం వల్ల కొంతకాలం మనస్సు బాధపడుతుంది, కాని దేవుడు మీకు అనవసరమైన సంబంధాలను తొలగించి నిజమైన బంధాలను మాత్రమే మిగిల్చాలని చూస్తున్నాడు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి పాత్ర మీ జీవితాన్ని మార్చే కీలక వ్యక్తి. 2026లో
మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో గతంలో కూడా ఉండొచ్చు, లేదా చాలా కాలం తర్వాత మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ వ్యక్తి మొదట్లో సాధారణంగానే అనిపిస్తాడు, కాని అతని మాటలు, అతని ప్రవర్తన క్రమంగా మీకు ఆలోచన కలిగిస్తుంది. అతను చెప్పే కొన్ని విషయాలు మీ మనస్సులో దాచిన సందేహాలకు సమాధానమిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. కొంతమందికి ఈ ఎం వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, మరి ఆర్థిక స్థితి మరియు అప్పుల నుంచి విముక్తి, ధనయోగ సూచనలు. మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. అప్పులు, ఖర్చులు, అనుకోని అవసరాలు మిమ్మల్ని మానసికంగా కుంగదీసి ఉండవచ్చు. కాని 2026లో ఈ పరిస్థితి మారుతుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా ఒక సానుకూల మార్పు మొదలవుతుంది. మీకు రావాల్సిన డబ్బు రావడం, ఆగిపోయిన ఆదాయం తిరిగి మొదలవడం వంటి సంఘటనలు జరుగుతాయి. చిన్న మొత్తాలతో మొదలైనా క్రమంగా అది పెద్ద సహాయంగా మారుతుంది. అప్పులు ఉన్నవారు నెమ్మదిగా వాటినుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఒకేసారి అన్నీ తీరకపోయినా ఒత్తిడి తగ్గుతుంది. మీ ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. అవసరంలేని ఖర్చులను మీరు స్వయంగా తగ్గించుకుంటారు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరి మాటలకు అంధంగా నమ్మకండి. మీకు అర్థమయ్యే మార్గాల్లోనే పెట్టుబడి పెట్టడం మంచిది. 2026లో మేషరాశివారికి ధనం నిలువ ఉండే సంవత్సరం. ప్రేమ, జీవితం మరియు వివాహంలో నిజమైన మలుపు. మేషరాశివారి ప్రేమ జీవితంలో 2026 ఒక నిర్ణయాత్మక సంవత్సరం. ఇప్పటివరకు సాగుతున్న సంబంధం నిజమైనదా కాదా అన్నది ఈ సంవత్సరం తేలిపోతుంది. నిజమైన ప్రేమ ఉన్నవారికి ఈ సంవత్సరం బంధం మరింత బలపడుతుంది. ఇక ఎవర్ని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సంవత్సరం మీరు న్యాయంగా వ్యవహరిస్తే శత్రువులు స్వయంగా దూరమవుతారు. దేవుడు మీకు రక్షణగా నిలుస్తాడు. చివరికి విజయం మీదే. ఆరోగ్యంపై గ్రహ ప్రభావం. శరీరం, మనస్సు రెండింటికీ పరీక్ష. 2026లో మేషరాశివారి ఆరోగ్యంపై గ్రహాల ప్రభావం మితంగా ఉంటుంది. పెద్ద వ్యాధులు వచ్చే సూచనలు కనిపించకపోయినా నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఒత్తిళ్లి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఒకేసారి పెరగడం వల్ల శరీరం కంటే మనస్సు ఎక్కువగా అలసిపోతుంది. ఈ సంవత్సరం మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. నీరు తగినంత తాగడం చాలా అవసరం. అలాగే శారీరక వ్యాయామం, నడక, యోగా వంటి వాటిని జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం విషయంలో 2026లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. చిన్న విషయాలకే కోపం రావడం, నెగటివ్ ఆలోచనలు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఒంటరిగా ఉండకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం మంచిది. దేవుళ్లపై నమ్మకం పెంచుకుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దేవుని కృప ఎప్పుడూ పూర్తిగా లభిస్తుంది. దైవ అనుగ్రహకాలం. మేషరాశివారికి 2026లో దేవుని కృప స్పష్టంగా అనుభూతి చెందే కాలాలున్నాయి. ముఖ్యంగా సంవత్సరం మధ్యభాగం నుంచి ఆధ్యాత్మికంగా ఒక మార్పు మొదలవుతుంది. మీరు కోరుకోకపోయినా దేవునివైపు మీ మనస్సు లాగబడుతుంది. పూజ, ప్రార్థన, మంత్రజపం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఈ కాలంలో మీరు చేసిన మంచి పనులు వేగంగా ఫలితాలిస్తాయి. ఎవరికైనా సహాయం చేయడం, నిజాయితీగా వ్యవహరించడం, అబద్ధాలకు దూరంగా ఉండడం వంటి చర్యలు దేవుని కృపను మరింత బలపరుస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు కోరుకున్న పని సాధ్యమవడం వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తోందని అనిపిస్తుంది. 2026లో మేషరాశివారికి దైవానుగ్రహం పరీక్షల రూపంలో కూడా వస్తుంది. కొన్ని కష్టాలు ఎదురైనా చివరికి అవే మీకు మంచిని చేస్తాయి. దేవుడు మిమ్మల్ని సరైన దారిలో నడిపించేందుకు ఈ అనుభవాలను ఇస్తున్నాడు. చెయ్యాల్సిన పరిహారాలు. జీవితంలో స్థిరత్వం కోసం మేషరాశివారు 2026లో కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ స్వామిని స్మరించడం మీకు చాలా మంచిది. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ మంత్రం చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీరు అర్పించడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సంవత్సరంలో చాలా ముఖ్యం. చిన్న విషయాలకే ఆవేశపడకుండా ఓర్పుతో వ్యవహరించాలు. అలాగే వృద్ధులకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి.
చెయ్యకూడని తప్పులు సమస్యలు పెరగకుండా ఉండాలంటే 2026లో మేషరాశివారు కొన్ని తప్పులు చెయ్యకుండా ఉండాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. భావోద్వేగాలకు లోనే తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల మాటలను అంధంగా నమ్మకూడదు. ఎవరో చెప్పారనే కారణంతో పెట్టుబడులు పెట్టడం, సంబంధాల్లో ముందుకెళ్లడం మంచిది కాదు. మీ అనుభవం, మీ ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. కోపం, అహంకారం పెరిగితే మీ విజయానికి అడ్డంకిగా మారుతాయి. వినయం, ఓర్పు ఉంటేనే 2026లో మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. 2026 చివరికి మేషరాశివారి జీవితం ఎలా ఉంటుంది? 2026 సంవత్సరం ముగిసే సమయానికి మేషరాశివారి జీవితం చాలా మారుతుంది. మీరు గతంలో పోలిస్తే మానసికంగా బలంగా మారుతారు. ఎవరి మాటలు మిమ్మల్ని సులభంగా బాధపెట్టలేవు. జీవితాన్ని ఒక స్పష్టమైన దృష్టితో చూడగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొన్ని కోరికలు నెరవేరకపోయినా మీకు ఉన్నదానిపై తృప్తి కలుగుతుంది. అదే నిజమైన ఆనందం. 2026 చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి కష్టం కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికే అని. కుటుంబ జీవితంలో మార్పులు, విభేదాల పరిష్కారం మరియు ఐక్యత. 2026లో మేషరాశివారి కుటుంబ జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో ఉన్న అపార్థాలు, మాటలతో జరిగిన గాయాలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా పెద్దలతో ఏర్పడిన దూరం తగ్గే అవకాశముంది. ఒకప్పుడు చెప్పలేని విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకునే స్థితి వస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ బాధ్యతలు కొంచెం పెరుగుతాయి. మొదట ఇవి భారంగా అనిపించినా కాలక్రమంలో ఇవే మీకు